ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. సోమశిల దగ్గర ఉన్న కొండ మీద స్వామి ఒక చిన్న గుడిసె వేసుకుని చిన్న నూనె దీపాన్ని పక్కన ఉంచుకుని రాత్రంతా తంబూరం ఎడుతూ ఉండేవారు. వారి దగ్గర సేవ చేసుకుంటున్న చర్మానాయుడు గారిని ఒకనాడు సాయంకాలం, అయ్యా, 2 మనుషులకు ఎక్కువగా అన్నం తీసుకురా అయ్యా అన్నారు. శ్రీ వెంకటేశ్వర వారి భక్తుల వారి ఆజ్ఞ తెలుసు గనక వారు వడలు, పాయసంతో సహా అన్నము తయారు చేసి పంపారు. ఆనాటి రాత్రి 7 గంటలకు మార్గం తెలియక తంటాలు పడి తలుపూరు పెమ్మసాని మస్తానయ్య వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు. వారు అక్కడికి చేరకముందే వారి కోసం శ్రీ వెంకటేశ్వర వారు భోజనం చేయించడం గొప్ప విచిత్రం. ఒకప్పుడు తిపిలి పిచ్చమ్మ శ్రీ వెంకటేశ్వర ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలిచింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. శ్రీ వెంకటేశ్వర వారి ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు. స్వామివారు దూరంగా వేరే చోట ఉండినారు. అయ్యా, ఆశ్రమంలో భజన భలే జరుగుతుండయ్యా, అక్కడికి పోదాం కదలండి అని ఆ భజన రోజుకు శ్రీ వెంకటేశ్వర తన బృందంతో కదలి వచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు. మానవుల ప్రాబద్ధకరములు 2 రకములుగా ఉంటాయి. కొన్ని తపోశక్తిచే క్షణన చేయగలిగినవి, మరికొన్ని తప్పనిసరిగా ఆయా భక్తులు అనుభవించి తీరవలసి ఉంటుంది. ఎవరి కరములు ఏ రకమైన ఉన్న విషయాన్ని ఒక సద్గురువులకే తెలుస్తుంది. మనం అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా స్వామి నివారించలేదని వాపోతాం. అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతరం భగవనాస్మరణ వల్ల తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు. అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మను మరో జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలో అనుభవిస్తారు. ఈ విషయంను శ్రీ వెంకటేశ్వర వారే స్పష్టపరిచారు. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారికి జై. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి, గుంటూరు జిల్లా, మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ.